ఇటువైపు రాముడొక్కడు, అటువైపు కరుడు, అతని తమ్ముడు దూషణుడు 14,000 మంది రాక్షసులతో రాముడి మీద యుద్ధం చేస్తున్నారు. ఆ భయంకర యుద్ధంలో మహానుభావుడు రాముడు ఒక పర్వతంలా నిలబడి అందరికీ సమాధానం చెప్పేస్తున్నాడు. ఒక స్థాయిలో ముందుగా త్రిశిరస్సు అనే వాడిని కొట్టేశాడు రాముడు. వాడితో పాటు 8,000 మంది రాక్షసులను కూల్చేశాడు. మిగిలిన సైన్యంలో 4,000 మంది రాక్షసులను వెంటేసుకుని దూషణుడు ముందుకొచ్చాడు. దూషణుడితో జరిగిన ఆ భయంకరమైన యుద్ధంలో ఒక స్థాయిలో రాముడు దూషణుడు 2 భుజాలని తెక్కొట్టేశాడు. ఒక పెద్ద ఏనుగు దంతాలు తెగిపడి కింద పడిపోతే ఎలా పడిపోతాడో అలా పడిపోయాడు దూషణుడు. ఇక మిగిలిన 2,000 మంది సైన్యంతో రాజైన కరుడు రాముడు ముందుకొచ్చాడు. రాముడికి కరుడికి జరిగిన ఆ భయంకరమైన యుద్ధంలో ఒక స్థాయిలో తాటి చెట్టు మీద నుంచి తాటి పండు రాలి కింద పడిపోయినట్టుగా కరుడి తల తెగొట్టేశాడు రాముడు. అలా కరదూషణాదుల వధ జరిగింది. జనస్థానమంతా ఎటు చూసినా శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. నడిచేందుకు కూడా దారిలేదు. లక్ష్మణుడు సీత మెల్లగా గుహ నుంచి బయటికి వచ్చారు. ఆ సమయంలో రాముణ్ణి చూస్తే సాయం సంధ్యా సమయంలో ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తుంటే ఎలా అయితే ఎర్రగా కనిపిస్తూ ఉంటుందో ఈ బాణాలన్నిటితో రక్తంతో ఆ రాముడు అలా ప్రకాశిస్తూ ఉన్నాడంటారు మహర్షి. ఇదంతా జరగడానికి కారణం శూర్పణఖ. శూర్పణఖ ఎవరో కాదు, కామవాసన. కామం దగ్గర రహస్యాలుంటాయి, బహిరంగంగా ఉండదు. అందుకే నేను వెళ్ళి రామలక్ష్మణులను పెళ్లి చేసుకోమని అడిగాను. వాళ్ళు కాదన్నారు. రాముడి భార్య సీతను చంపేద్దామని ఆమె మీదకు వెళ్ళబోతే అప్పుడు వాళ్ళు నా ముక్కు చెవులు కోసేశారు అని బహిరంగంగా చెప్పలేదు శూర్పణఖ. భగవద్గీత ప్రకారం కామాత్ క్రోధాభిజాయతే అంటే కామం ముందుగా వస్తుంది, అది తీరకపోతే క్రోధంగా మారుతుంది. కామం శూర్పణఖ ముందుగా వచ్చింది, తీరక క్రోధం కరుణ్ణి వెంట తీసుకొచ్చింది. అంతా విన్నాడు గాని కరుడు ఇదంతా సరే, నువ్వేం చేస్తే వాళ్ళు నీ ముక్కు చెవులు కోసేశారు అని అడగలేదు. కరుడు అలా అడగడు. క్రోధం వస్తే ఆలోచన ఉండదు, ఒకవైపు ఆలోచనతో తీసుకుపోతుంది క్రోధం. క్రోధానికి తోడుగా ఉండేవాడు దూషణుడు. దూషణ అంటే నిందించడం, దానికి ఆలోచన ఉండదు. కరుడితో కూడా వచ్చాడు తమ్ముడు దూషణుడు. శూర్పణఖ ఈసారి నేరుగా తన పెద్ద అన్న రావణాసురుడి దగ్గరికి వెళ్తుంది. రాముడు ఇంతమందిని తనొక్కడే అవలీలగా మట్టుపెట్టేశాడు. రాముడిని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు సామాన్యులకు లేవని, రావణాసురుడి వల్లే అది అవుతుందని నిర్ణయించుకున్న శూర్పణఖ నేరుగా లంకకు వెళ్తుంది. లంకలో రావణాసురుడు ఒక బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్న పెద్ద పర్వతంలా కనిపిస్తూ ఉన్నాడు. కాటుక కొండలా ఉన్నాడు అంటారు మహర్షి. గొప్ప పరాక్రమవంతుడు. పర్వతాలను బంతుల్లా ఇలా తీసి అలా వేసేయగలడు. బ్రహ్మ వల్లనే రావణాసురుడు ఇంతటి శక్తిని పొందాడు. పూర్వం 10,000 సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు రావణుడు. అప్పటికీ బ్రహ్మ ప్రత్యక్షం కాకపోయేసరికి తన 10 తలలను ఒక్కొక్క తల అరటిపండు తొక్కవలసినట్టు ఒలిచి వేసేస్తూ ఉన్నాడు పూర్ణాహుతిలో, అంటే అగ్నిలో. అది రావణాసురుడు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ. నీకేం వరం కావాలి నాయనా అని అడిగితే దేవతలు, యక్షులు, అసురులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సర్పాలు, పక్షులు, పిశాచాలు ఎవరి వల్ల నాకు మరణం రాకూడదు అని అడుగుతాడు. నరులు, వానరులు ఈ 2 మాత్రం చెప్పడు. మర్చిపోయాడా అంటే కాదంటారు వాల్మీకి మహర్షి. అది వాడి అహంకారం. నరులు, వానరులు వాళ్ళు నన్నేం చేయగలరు, నేనెక్కడా, వాళ్ళెక్కడా. నరులు, వానరులు వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని, దాని గురించి నేను బ్రహ్మను అడగాల అని అహంకరించాడంట. ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ అహంకారమే వాళ్లను పతనం చేస్తుంది, అంతే. శూర్పణఖ అనుకుంటుంది, కరుణ్ణి రెచ్చగొట్టినంత తేలిక కాదు రావణాసురుణ్ణి రెచ్చగొట్టడం అంటే. రావణుడు చాలా తెలివైనవాడు, సాధారణంగా లొంగడు, ఏది పడితే అది చెప్తే నమ్మడు. ఒకవేళ అటు ఇటు అయితే శూర్పణఖ ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు. అలాంటివాడు రావణాసురుడు. అందుకనే బాగా ఆలోచించి శూర్పణఖ ఒక పథకం ప్రకారం రావణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. రావణ, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ దగ్గరగా వస్తూ ఉంటుంది. గాయాలతో ఉన్న శూర్పణఖను చూసిన రావణాసురుడు, ఏమైంది శూర్పణఖ, ఏంటి గాయాలు అని రావణుడు అంటుండగానే, నన్నిలా చేసిన వారెవరు, వాళ్ళ అంతు చూస్తానని వెళ్ళిన నా అన్నలిద్దరూ కరుడు, దూషణుడు ఇప్పుడు లేరు, ఏం చెప్పమంటావు అంటుంది శూర్పణఖ. కరుడు, దూషణుడు లేరా? ఏం జరిగింది, ఎవరు ఇదంతా చేసింది అంటాడు రావణుడు. రామః అంటుంది. మొదటిసారిగా వింటున్నాడు రావణాసురుడు రామనామాన్ని. ఓ రావణ విను, ముందుగా కరుడు 14 మందిని పంపాడు రాముడి మీదకి, మొత్తం పోయారు. తరువాత 14,000 మందిని పంపి దూషణుడిని ముందు పెట్టి యుద్ధం చేశాడు. దూషణుడు పోయాడు. తరువాత కరుడే స్వయంగా యుద్ధం చేశాడు. ఆ 14,000 మంది పోయారు, కరుడు పోయాడు. ఇప్పుడు జనస్థానం ఎలా ఉందో తెలుసా? మొత్తం అంతా ఋషులే ఏలేస్తున్నారు. ఒకప్పుడు నీకు భయపడి యజ్ఞ యాగాదులు చేయకుండా వేదాలను లోపలే గొణుక్కుంటూ ఉండేవాళ్ళు కదా ఈ ఋషులంతా.
ఇప్పుడు వేదాలను ఆకాశం అంటేంతగా బిగ్గరగా వల్లిస్తున్నారు అంటుంది శూర్పణఖ. జై శ్రీరామ్.